తిరుపతి జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. ఇవాళ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు అడ్డుకుంటామని బీజేపీ హిందూ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అలిపిరి వద్ద డిక్లరేషన్ పై సంతకం చేశాకే జగన్ తిరుమల కొండపైకి వెళ్లాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ హిందూ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు వివిధ పార్టీల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ తిరుమల పర్యటనకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించడంతో పాటు తిరుపతిలో ఎలాంటి నిరసనలు ఆందోళనలు చేపట్టకూడదని జనసేన నిర్ణయం తీసుకుంది. హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి ఓ హోటల్లో కూటమి నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ క్రమంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన పోలీసులకు సవాల్గా మారింది. తిరుపతి జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. ఇవాళ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ హిందూ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అలిపిరి వద్ద డిక్లరేషన్ పై సంతకం చేశాకే జగన్ తిరుమల కొండపైకి వెళ్లాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ హిందూ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు వివిధ పార్టీల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ తిరుమల పర్యటనకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో పాటు తిరుపతిలో ఎలాంటి నిరసనలు ఆందోళనలు చేపట్టకూడదని జనసేన నిర్ణయం తీసుకుంది. హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి ఓ హోటల్లో కూటమి నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ క్రమంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన పోలీసులకు సవాల్గా మారింది. ఇక జగన్ తిరుమల పర్యటన పోలీసులకు అయితే సవాల్గా మారింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అంటే మరి కాసేపట్లో సరిగ్గా షెడ్యూల్ ప్రకారం 4:50 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. ఆయన రోడ్డు మార్గాన నేరుగా కూడా తిరుమల కొండపైకి వెళ్ళిపోబోతున్నారు. ఇక రాత్రి కొండపైన బస్ చేసి ఉదయం స్వామివారిని దర్శించుకోబోతున్నారు. అంటే ప్రత్యేకించి కొద్దిసేపటి క్రితం అంటే జగన్ పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఒకవైపు స్వామీజీలు ఈ పర్యటన నిరసిస్తూ సమావేశమయ్యారు. మరోవైపు వైసీపీ కీలక నేత టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి తిరుమల కొండపైకి పలుమార్లు రావడమే కాకుండా స్వామివారికి పట్టువసలు సమర్పించిన వ్యక్తి అసలు అతను ఏ ధైర్యంతో అతను డిక్లరేషన్ అడుగుతారంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఎదురుదాడి ప్రారంభించారు. టీటీడీ ఇట్లాంటి చర్యలకు పాల్పడడం ఏమాత్రం సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు ప్రోద్బలం మేరకే ఇవాళ డిక్లరేషన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే ఈ డిక్లరేషన్ ఉదంతాన్ని తెరపైకి తెస్తున్నారంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం పైన టీటీడీ పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా యథావిధిగా ఆయన రాత్రికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలకు నాయకులకు నోటీసులు ఇచ్చారు. బయటకు రావద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇదిలా ఉంటే మరోవైపు స్వామీజీలంతా కూడా తిరుపతిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తిరుపతి అంటే ఒక సాధు పరిషత్తును ఏర్పాటు చేయాలనే డిమాండ్ను వారు లేవనెత్తారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటన గురించి కూడా మాట్లాడడం జరిగింది. తామైతే ఒక భక్తుడిగా స్వామీజీలుగా తాము ఒక వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోబోమని, కానీ ఆయన నిబంధనలు పాటించు డిక్లరేషన్ ఇవ్వడం ఆలయ సాంప్రదాయాలను గౌరవించినట్టు అవుతుందంటూ కూడా వారు వైఎస్ జగన్ని ఉద్దేశించి స్వామీజీలు చెప్పడం జరిగింది. అట్లాగే డిక్లరేషన్ గతంలో ఎందుకు ఇవ్వలేదు, అప్పుడు కూడా ఆయన ఇచ్చి తీరు ఉండాల్సింది, ఇప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సిందే అంటూ కూడా స్వామీజీలు మరోవైపు ఇప్పటికీ తమ డిమాండ్ను లేవనెత్తారు. మరోవైపు పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. మొత్తం తిరుపతి జిల్లా అంతా కూడా పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. అలిపిరి వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీస్ బలగాలు మోహరించున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి అదనపు పోలీస్ బలగాలు కూడా ఇప్పటికే తిరుపతికి చేరుకోవడం జరిగింది. ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ ఇటు కూటమిలోని టీడీపీ నేతలు అట్లాగే జనసేన నేతలు అయితే మాత్రం ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తామైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎటువంటి ఆటంకం కలిగించదు, ఆ మేరకు మాకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి ఆ పార్టీ నేతలు
చెప్తున్నారు. కానీ తీరా బీజేపీ నేతలు మాత్రం తమ స్టాండ్ ఇంకా చెప్పడం లేదు. బీజేపీ నేతలు గత 2 రోజులుగా చాలా సీరియస్గా ఉన్నారు. ఆ అలిపిరి వద్దే డిక్లరేషన్ పైన జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి కొండపైకి వెళ్ళాలి, లేకపోతే ఆయన కాన్వాయ్ని అలిపిరి వద్దే అడ్డుకుంటామంటూ కూడా నిన్న కూడా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక టెన్షన్ వాతావరణం ప్రస్తుతం తిరుపతిలో ఉంటుంది. మరోవైపు అలిపిరి వద్ద కూడా భారీగా పోలీసు బలగాలు మోహరించున్నారు. ఆయన పర్యటన ఆశాంతం ప్రశాంతంగా నిర్వహించడం, విజయవంతం చేయడం కూడా పోలీసులకు కొంత సవాలుగా మారింది. మధు, అంటే మురళి, డిక్లరేషన్ అంశంపై ఎంత రాద్ధాంతం జరుగుతూ ఉంది, ఒక హైటెన్షన్ నెలకొంది. మరి ఈ నేపథ్యంలో జగన్ ఏమైనా డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం పెట్టే అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు. ఒకవేళ ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెడితే తనకు తాను అన్య మతస్థుడు అని పరోక్షంగా ఒప్పుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెట్టే ప్రయత్నం చేస్తారని భావించిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే టీటీడీ అధికారులు ఒకవేళ ఆయన బస చేసుకున్న అతిథి గృహం వద్దకు ఇవాళ రాత్రి కానీ రేపు ఉదయం కానీ టీటీడీ అధికారులు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. ఆయనకి ఏదైతే టీటీడీ యాక్ట్ ప్రకారం ఆ డిక్లరేషన్ ఫామ్ ఉందో ఆ ఫామ్ను జగన్మోహన్ రెడ్డికి ఇస్తారని, ఆయన మీద సంతకాన్ని టీటీడీ అధికారులే కోరుతారని ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. అయితే నిజంగా అలా జరిగితే తదనంతర పరిణామాలు కూడా కొంత తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి, ఆ వ్యక్తిని ఇవాళ డిక్లరేషన్ అడగడం ఏంటంటే ఈవెన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ మరి జగన్మోహన్ స్వయంగా ఈ డిక్లరేషన్ పైన ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా ఇప్పటివరకు ఒక్క అబ్దుల్ కలాం మాత్రమే డిక్లరేషన్ పైన సంతకం పెట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదివరకు సోనియా గాంధీ కూడా ఇదే తరహాలో రాద్ధాంతం జరిగినప్పటికీ యూపీఏ చైర్పర్సన్ హోదాలో ఆమె శ్రీవారి దర్శనానికి వచ్చినప్పటికీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎవరి మత విశ్వాసాలు వారికి గొప్పగా ఉంటాయి. కాబట్టి ఇది అనవసర రాద్ధాంతం, కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఈవేళ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో ఎలా స్పందిస్తారని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు పార్టీ శ్రేణులంతా కూడా జగన్ కార్యక్రమానికి దూరంగా ఉండాలా, ఆయన ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళి ఎట్లాంటి ఆటంకాలు కలిగించద్దు, ఎట్లాంటి ఉద్రిక్తతకు తావివ్వద్దని చెప్పి పోలీసులు వైసీపీ శ్రేణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇన్ని టెన్షన్ల నడుమ మరో 2-3 గంటల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రాబోతున్నారు. ఆయన నేరుగా ఇటు నుంచి తిరుమల కొండపైకి వెళ్ళి అతిథి గృహంలో బస చేసి ఉదయం స్వామివారి దర్శించుకోబోతున్నారు. మురళి, అంటే రేపు నుండి వీకెండ్ నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్ గా తిరుమలలో ఏమైనా ఆంక్షలు విధించారా? ముందస్తుగా ఏమైనా నేతలకు సంబంధించి కూడా అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉంటుంది కదా? ఇప్పటి వరకు కూడా అట్లాంటి ముందస్తు అరెస్టులు అయితే జరగలేదు. కానీ ముందస్తు నోటీసులు అయితే వివిధ రాజకీయ పార్టీ నేతలకు పోలీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ నేతలకు గత అర్ధరాత్రి నుంచి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనవద్దు, ఆయన్ని ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా సహకరించాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఇక మీరన్నట్లు కొండపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి హడావుడి లేదు. అయితే అదనపు పోలీస్ బలగాలు మాత్రం అలిపిరి దగ్గర నుంచి తిరుమల కొండపై వరకు ఉన్నారు. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ ఘటనలు ఎవరన్నా అంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలు లేకపోలేదని పోలీస్ శాఖ భావిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఒక సీరియస్ ఆదేశాల నేపథ్యంలో ఆయన దర్శన కార్యక్రమం చాలా ప్రశాంతంగా విజయవంతంగా ముగిసేలా పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే ప్రత్యేకించి ఆయన కేవలం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారా, లేక మళ్ళీ ఆయన కూడా అంటే మొన్న కరుణాకర్ రెడ్డి వెళ్ళినట్టుగా అఖిలాండం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రమాణాలు చేసే ప్రయత్నం చేస్తారా అన్న అనుమానం మాత్రం ఇటు పోలీసుల్లోనూ టీటీడీ అధికారుల్లోనూ నెలకొని ఉంది. కాబట్టి మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మరి ఈ పర్యటన విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ అయితే సర్వశక్తులు ఒడ్డుతోంది. రాయలసీమలోని మిగతా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను ఇప్పటికే తిరుపతి మోహరించున్నారు. వందలాది మంది పోలీసులు ఆ కాన్వాయ్ జగన్మోహన్ రెడ్డి వెళ్లే కాన్వాయ్ వెంబడి భారీగా పోలీస్ బలగాలను మోహరించున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనప్పటికీ పోలీస్ శాఖ మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉంది. అంటే జగన్ కూడా ముందస్తుగా పూజలకు కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ తో పాటు రేపు ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? రాష్ట్రం అంతటా కూడా ఆయన పిలుపునిచ్చారు కదా.
రేపైతే కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇవాళ తిరుపతికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇక్కడికి వచ్చి రేపు ఉదయం దర్శనం చేసుకుని ఇటు నుంచి మళ్ళీ ప్రత్యేక విమానంలో బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. అయితే జగన్ వెంట ఎవరు వస్తారనేది ఇప్పటివరకు కూడా ఎట్లాంటి ఖరారు కాలేదు. కేవలం ఆయన ఒక్కరే వస్తారు. దీన్ని పెద్ద రాజకీయంగా దీన్ని ఉపయోగించుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి లేరు. కేవలం ఇది ఒక భక్తిపూర్వక ఆధ్యాత్మిక కార్యక్రమంగానే ఆయన ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నారు. మీడియాతో కూడా ఎక్కడా మాట్లాడబోరని కూడా వైసీపీ పార్టీ ముఖ్య నేతలు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనకున్న సమాచారం ప్రకారం కేవలం పార్టీ అతి ముఖ్య నేతలు అంటే ఈ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జగన్ వెంట ఉండే అవకాశం కనిపిస్తోంది. వారంతా కూడా ఈ మధ్యాహ్నం 3-3:30 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన రిసీవ్ చేసుకొని ఆయనతో పాటు అదే కాన్వాయ్లో నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోతారు. రాత్రి కొండపైన బస్ చేసి వైసీపీ ముఖ్య నేతలు మాత్రమే, క్యాడర్ను కూడా పెద్దగా అనుమతించట్లేదు. ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు కూడా రావద్దని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, అంతేకాకుండా ఒకవేళ వచ్చే నేతలు కూడా తిరుమల కొండపైన పూర్తి స్థాయిలో క్రమశిక్షణ పాటించాలి, రాజకీయ ప్రసంగాలు కానీ రాజకీయ నినాదాలు కూడా చేయవద్దు అంటూ కూడా వైసీపీ పార్టీ అధిష్టానం ఆ పార్టీ శ్రేణులకు ఇదివరకే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ కార్యక్రమం మొత్తంగా ప్రశాంతంగా నిర్వహించి ఎట్లాంటి హడావుడి చేయొద్దని చెప్పి కూడా పార్టీ వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తంగా మరికొన్ని గంటల నిమిషాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన ప్రారంభం కాబోతుంది. ఒక టెన్షన్ వాతావరణం అయితే మొత్తం తిరుపతి అంతా కూడా నెలకొనుంది. థాంక్యూ మురళి.